మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీకు మరింత ధనాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకం గురుగ్రహం మరి ధనానికి కారకుడు. ఆయన తన ఉచ్చ రాశి కర్కాటక రాశిలోకి అతిచారం చేత ప్రవేశించారు. అది కూడా సొంత నక్షత్రం పునర్వసు నక్షత్రంలో, పునర్వసు నక్షత్రంలోనే సంచారం. ఇప్పుడు ఈ అక్టోబర్ 18 రాత్రి సంచారం జరిగింది. డిసెంబరు 5 వరకు ఉంటారు అక్కడే. అయితే నవంబరు 11 అట్లాగా ఆ రాశిలోనే వక్రిస్తారు. మరి ఈ గురుగ్రహ సంచారం వల్ల చాలా మందికి ధనానికి ఇబ్బందులున్నా, ఉద్యోగానికి ఇబ్బందులున్నా అవి తొలగుతాయి. అట్లాగే వివాహం జరగట్లేదు దానికి కూడా. మరి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఇది మంచేనండి, చెడైతే కాదు. ఇంకా గురుగ్రహం కర్కాటక రాశిలోకి ఆల్రెడీ సంచారం చేసి ఉన్నారు, 2 రోజులు అయ్యింది. మరి ఈ గురుగ్రహాన్ని దేవగురు బృహస్పతి అంటాం మనం. అతి శుభత్వం గల గ్రహం, అట్లాగే నైసర్గిక శుభగ్రహం. ఈయన ధనస్సు మీన రాశులకి అధిపతి. ఉచ్చ రాశి కర్కాటక రాశిలో వచ్చి పొందుతారు. మరి ఈ సంచారం అన్ని రాశుల వారికి శుభమే. అట్లాగే వృశ్చిక రాశి మీద, మకర రాశి మీద, మీనరాశిని చూస్తారు. అంటే కర్కాటకంలోంచి వృశ్చిక రాశిని చూస్తారు పంచమ దృష్టితో, సప్తమ దృష్టితో మకర రాశిని చూస్తారు, భాగ్య దృష్టితో మీనరాశిని చూస్తారు. ఇందులో ముఖ్యంగా మీనరాశిని చూస్తారు. మీనరాశిలో శని భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. శని భగవానుడు సంచారం ఏ ఏ రాశులకి ఏలినాటి శని ప్రభావం ఉంది, అర్ధాష్టమ శని ప్రభావం ఉంది, అష్టమ శని ప్రభావం ఉంది. మరి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం, కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం, అట్లాగే మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం, సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంది. ఈ ప్రభావం ఇప్పుడు గురుగ్రహ దృష్టి వల్ల తగ్గుతుంది. ఎందుకంటే గురు రాశిలోనే శని భగవానుడు ఉన్నారు. తన సొంత రాశిని ఉచ్చపట్టి తన సొంత రాశిని చూడటం వల్ల ఇబ్బందులు తొలుగుతాయి. ఇప్పుడు ఈ ఇంతవరకే, ఇప్పుడు డిసెంబర్ 5 వరకే. మళ్ళీ 2026 జూన్ 2న కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు మళ్ళీ సేమ్ ఇదే ప్రొసీజర్, ఆ ఇబ్బందుల నుంచి తొలగుతాయి. ఇంకా మేషరాశి వారికి తీసుకుంటే, మేషరాశి వారికి వ్యయ స్థానంలో జరుగుతూ ఉంది. అంటే మేషరాశి వారికి 4వ స్థానంలో జరుగుతూ ఉంది. ఏంటి? కర్కాటక రాశిలో గురు సంచారం. మీనరాశి వ్యయ రాశి మీద దృష్టి ఉంది కాబట్టి ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఓకేనా? ఇంకా వృషభ రాశి వారికి 3వ స్థానంలో జరుగుతుంది సంచారం. అంటే వృశ్చిక రాశి మీద పడుతుంది కాబట్టి సప్తమ స్థానం మీద దృష్టి కాబట్టి వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ సంబంధాలు కుదరటానికి. వృషభ లగ్నం అయితే సప్తమ స్థానం, అందులో ఏదైనా గ్రహాలు ఉండి మీకు ఎక్కడ వృశ్చిక రాశిలో అది సప్తమ స్థానం అయ్యి అందులో గ్రహాలుండి ఆ గ్రహం దశ మీకు బాగోకుండా ఉండి దానివల్ల ఇబ్బందులు ఉంటే ఈ దృష్టి వల్ల తొలగితే వివాహాలు 100% జరిగే అవకాశం, కుదిరే అవకాశం ఉంటుంది. ఇంకా
అక్కడ నుండి 3 రాశులు కదా, మీరు మీరు చూసుకోండి. వృషభ రాశిలో వృషభ రాశికి 3వ స్థానంలో సంచారం కాబట్టి వృశ్చిక రాశి మీద లాభరాశి మీనరాశి, అక్కడ లాభస్థానం అవుతుంది వృషభ రాశి వారికి. లగ్నము తీసుకోండి, రాశి తీసుకోండి. లగ్నం నుంచి తీసుకున్నట్లయితే అక్కడ ఏదైనా మీకు ఇబ్బంది పెట్టే గ్రహాలు ఉంటే, ఎక్కడ మీకు వృశ్చికం, మకరం, మీనరాశుల్లో ఏదైనా గ్రహాలు ఉండి ఆ గ్రహ దశలు ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ గురుగ్రహ ఉచ్చ దృష్టి, ఈ గ్రహ సంచారం వల్ల ఆ గ్రహ దశలు ఇబ్బందిని తగ్గిస్తాయి. ఆ స్థానం నుంచి మీరు మంచి ఫలితాలు అందుకుంటారు. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. ఇంకా మిథున రాశి వారికి 2వ స్థానంలో సంచారం, అంటే ధనస్థానంలో సంచారం మంచిదే. అట్లాగే 10వ దృష్టితో మీనరాశి మీకు 10వ స్థానం అవుతుంటే జాబ్ చేసే స్థానం. ఈ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగాలు లేని వారికి, రాని వారికి ఇప్పటి వరకు ఉంటే ఈ ఉద్యోగం అనేది 100% వచ్చి తీరుతుంది మిథున రాశి వారికి. అట్లాగే మిథునం, కర్కాటక, సింహం, కన్య, తుల, వృశ్చికం 6వ స్థానం మీద ఇట్లాగనమాట. ముఖ్యంగా 10వ దృష్టి మీనరాశి మీద ఎందుకు చెప్పు ఉన్నానంటే, మీనరాశి మీద మిథున రాశి వారికి మీనరాశి 10వ స్థానం అవుతుంది. 10వ స్థానం మీద తన 9వ దృష్టితో చూస్తారు కాబట్టి అక్కడ మీకు ఉద్యోగానికి ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగుతాయి. కాబట్టి ఉద్యోగం అనేది చాలా అవసరం. కాబట్టి గురుడు వివాహ, ఉద్యోగ, ఇంకెట్లా అన్నిటికీ కారకుడైన, అయితే ఉద్యోగ స్థానానికి కారకుడు బుధుడండి. కానీ ఏదైనా గురు దృష్టి వల్ల మనకి ధనం రావాలంటే ఇక్కడ ఉద్యోగాల నుంచి వచ్చేది, వృత్తి నుంచి, వ్యాపారం నుంచి మనం ఏది లాభం ఆశిస్తాం? ధనమే కదా. 100% ఉద్యోగం వస్తుంది. ఇంకా 2వ స్థానం కాబట్టి ధన విషయాలు, కుటుంబ విషయాలు అన్నీ బాగుంటాయి. ఇంకా కర్కాటక రాశిలో అంటే తన రాశిలోనే సంచారం, మరి మకర రాశి మీద పడుతుంది కాబట్టి 7వ దృష్టి వివాహం అయ్యే అదృష్టం. అట్లాగే ఇది మంచిది. భాగ్య దృష్టి మీద పడుతుంది మీనరాశి మీద. ఇంకా సింహరాశి వారికి 12లో వ్యయ సంచారం జరుగుతూ ఉంది. మీనరాశి మీద దృష్టి వల్ల అష్టమ శని ప్రభావం తగ్గుతుంది ఇప్పుడు ఎవరికి? సింహరాశి వారికి. ఇంకా కన్యా రాశి వారికి లాభస్థానంలో సంచారం, వివాహ స్థానం మీద దృష్టి పడుతుంది కాబట్టి ఇది కూడా మంచిదే. ఇంకా తులారాశి వారికి 10వ స్థానంలో సంచారం జరుగుతుంది. 10వ స్థానం నుంచి ధనస్థానం మీద దృష్టి పడుతుంది. ఎట్ ఏ టైం చతుర్థ స్థానం మీద కూడా దృష్టి పడుతుంది కాబట్టి ధనం విషయాలు బాగుంటాయి. అట్లాగే చతుర్థ స్థానం కాబట్టి గృహం కొనుక్కోవడం, వాహనాలు కొనుక్కోవడం ఇవన్నీ జరుగుతాయి. ఇంకా మీకు మళ్ళీ చెప్తూ ఉన్నాను, ప్రతి ఒక్కరికి వృశ్చిక రాశిలో కానీ, మకర రాశిలో కానీ ప్రజెంట్ ఈ కర్కాటక రాశి గురు సంచారం, మీన రాశిలో కానీ మీకు మీ లగ్నం నుంచి ఏదైనా గ్రహాలు ఉండి ఆ గ్రహాల మీదకి దృష్టి సారిస్తారు కాబట్టి ఆ గ్రహాల నుండి మీరు ఇబ్బందులు ఎదుర్కొంటే అవి తగ్గుతాయి. ఇంకపోతే వృశ్చిక రాశి వారికి 9వ స్థానంలో సంచారం అండి. వెరీ గుడ్, ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా. వృశ్చిక రాశికి గురుడు యోగకారకుడే. ఇంకా ధనస్సు రాశి వారికి 8లో సంచారం అండి. అష్టమ సంచారం, గురుడు 2వ స్థానం మీద పడుతుంది కాబట్టి ధన విషయాలు 100% బాగుంటాయి. మకర రాశి వారికి 7లో సంచారం, లాభస్థానం మీద దృష్టి పడుతుంది, మంచి లాభాలు ఉంటాయి అన్నింట. ఇంకా కుంభరాశి వారికి 6లో సంచారం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి ధనస్థానం మీద పడుతుంది. ఎట్ ఏ టైము కుంభరాశి వారికి కూడా వృశ్చిక రాశి 10వ స్థానం మీద అవుతుంది. అక్కడ దృష్టి పడటం వల్ల జాబ్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. ఇంకా మీనరాశి వారికి మన మీనరాశ్యాధిపతి గురుడే. గురుడు వెళ్ళి పంచమంలో ఉచ్చ పొందుతారు. లగ్నాధిపతి, రాశ్యాధిపతి పంచమంలో ఉచ్చ పొంది ఉండడం వల్ల లాభస్థానమైన మకర రాశి మీద
దృష్టి ఉంటుంది. మకర రాశి వారికి బాగుంటుంది, మంచిది. అట్లాగే లాభస్థానంలో లాభాలు బాగుంటాయి. ఇంకా భాగ్యస్థానం మీద కూడా దృష్టి పడుతుంది వృశ్చిక రాశి. అన్ని విధాల భాగ్యాలు కలిసి వస్తాయి. ఈ టైంలో మీరు ఏది మంచి చేయాలన్నా, వ్యాపార అభివృద్ధి చేయాలన్నా, ఏది చేయాలన్నా చేసుకోవచ్చు. మరి ఈ వీడియో అర్థం అవ్వకపోతే మరొకసారి చూడండి, అతి సులువుగా అర్థమవుతుంది. ఇక్కడ నేను చార్ట్ గీసి ఉన్నాను. ఈ చార్ట్ లో గురుడు కర్కాటక రాశిలో, ఎందుకంటే మేషం 1, వృషభం 2, మిథునం 3, కర్కాటకం 4, సింహం 5, కన్య 6, తుల 7, అష్టమం వృశ్చిక రాశి, భాగ్యరాశి ధనుస్సు, 10వ రాశి మకరం, 11వ రాశి కుంభం, 12వ రాశి మీనం. అంటే ఇక్కడ వృశ్చిక రాశి మీద, మకర రాశి మీద, మీన రాశి మీద గురుగ్రహ తన ఉచ్చ దృష్టి సారిస్తూ ఉన్నారండి. అందులో ఒక దృష్టి అయితే తన సొంత రాశి. ఇక్కడ శని భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు శని భగవానుడు వల్ల అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని ఎవరెవరికైతే జరుగుతుందో వాళ్ళందరికీ ఇప్పుడు రిలీఫ్ లభిస్తుంది. మంచి అవకాశాలు ఏదైనా చేపట్టాలన్నా, చెయ్యాలన్నా మీరు చేసుకోవచ్చు. ఇది మరి దీపావళితో మనకి ఆనందాన్ని ఇచ్చే గురుగ్రహ సంచారం. మరొకసారి దీపావళి అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటూ, మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, నమస్తే.